ఆ రకాలైన జ్వరాలతో ఎంతమంది సఫర్ అవుతున్నారు జ్ఞాపకం చేసుకోండి ఆయన. టైఫాయిడ్, మలేరియా ఫీవర్స్తో, డెంగీ ఫీవర్తో ఎంతమంది బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్లేట్లెట్స్ ఎంతమందికి తగ్గిపోతూ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారో కనికరించిన ఆయన మీరే బాగు చేయండి ప్రభా. స్వస్థపరిచిన యాక్సిడెంట్స్ అయ్యి ఎంతమంది అయితే ఎముకలు విరిగిపోయి ప్రభా మా ట్రీట్మెంట్ తీసుకున్నారో వారిని బాగు చేయండి. ఆ విరిగిపోయిన ఎముకలు త్వరగా ప్రభా అవి సెట్ అవ్వడానికి మునుపటి వాళ్ళని ఆరోగ్యకరంగా వారి పనులన్నీ చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి ప్రభా. థైరాయిడ్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పీసీఓడి సమస్యతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కనికరం, నీ కృప చూపించండి ఆయన. కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వారిని, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్తో సఫర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ స్టోన్స్ కరిగిపోవడానికి సహాయం చేయండి ఆయన. నొప్పి నుండి ఉపశమనాన్ని ఇవ్వండి ప్రభా. కృప చూపండి. లివర్ కంప్లైంట్స్తో ఉన్న వారిని స్వస్థపరచండి. లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ డిసీజెస్తో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వస్థపరచండి. ఎంతమంది నాయన మరి హైపర్ టెన్షన్తో, తండ్రి డయాబెటీస్తో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి నాయన. ఎంతమంది అయితే ప్రభా మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక స్తోత్రాలు ప్రభా. కార్యాలు జరిగించండి. ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కీళ్ల నొప్పులన్నింటి నుండి సంపూర్ణమైన విడుదల దయచే ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు నాయన, కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కీడు కొట్టివేయండి నాయన.